ఫ్యూ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. అవును. బట్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఎదుగుంటారు కదా. అవును. బట్ ఈ సినిమాకి ప్యారలల్ గా ఏ సినిమా ఉన్నదంటే ఏ సినిమా చెప్పగలరండి? చెప్పొచ్చు. ఐ మీన్ చెప్పను. ఎలా తెలిసి చెప్పాలి? చెప్పట్లేదా? కాదు, లేదా? లేదు. ప్యారలల్ లేదు దీనికి. లేదు. దట్స్ వై ఐమ్ సేయింగ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హావ్ సీన్. హారర్ కామెడీస్ చూసాను చాలా. హారర్ కామెడీ, ట్రూ టు హారర్ కామెడీ జానర్ ఉంది. బట్ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ అవన్నీ కూడా ఉంటుంది ఇందులో. సో ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే ఫ్యాంటసీ సినిమాలు ఈ మధ్య మీకు తెలిసి ఒక కలికి వచ్చింది ఫ్యాంటసీ. బట్ అలాగా కాదు, ఇన్ అ డిఫరెంట్ వే. యా, ఫ్యాంటసీ ఇస్ ఎనీథింగ్ దట్స్ నాట్ రియల్ కదా. అవును. సో ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ వే. ఓకే. అవును. ప్రభాస్ గారి క్యారెక్టర్ వరకు చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ద్వారా ప్రభాస్ గారు ఇది ఈ అచీవ్ చేస్తారండి ఈ క్యారెక్టర్ ద్వారా అని ఒక కో స్టార్గా మీరు ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్గా చెప్పాలంటే ప్రభాస్ గారు ఈ సినిమా ద్వారా ఇది అచీవ్ చేస్తారండి అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారండి మీరు? I think Prabhas Garu, the main thing that I think Prabhas sir will achieve in this film is all those people who loved him like that, like vintage Prabhas, will again be reminded of, vintage Prabhas sir style. Because very energetic character undi Prabhas sir ki film lo. Complete dialogues, complete energetic character, complete comedy, action avanni kuda seriousness untundi, mass action anni untundi. But basic character is very very like fun and young and energetic. So adi oka vibe manam chudledu kada from a couple of years. So I think everybody will really enjoy that. అంటే మీరు దీని ముందు కొంచెం వెళ్తే బిగినింగ్ లో మారుతి గారిని ప్రభాస్ గారే పర్సనల్ గా నాకు సినిమా చేయని చెప్పి నాకు అలాంటి కథ చేయాలనుంది, ఒక ప్రేమ కథా చిత్రం లాంటి సినిమా చేయాలనుంది, ప్లీజ్ నాతో ఒక పిక్చర్ చేయమని చెప్పి ఆయన ఆఫర్ ఇచ్చారు. అవును. నేను ప్రభాస్ తెలుసా విషయం? కాదు సార్. తెలీదా? కాదు. ప్రభాస్ గారే ఆఫర్ ఇచ్చారు మారుతి గారికి. ఓకే, ఆహా, అది తెలుసు. అవును. సో అలాంటి సినిమా చెయ్యాలి అంటే అంటే డిడ్ యూ ఫైండ్ అంటే మీకు ప్రభాస్ గారిలో మీకు ఆ లిబరిటీ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే ఆ హెవీనెస్లు గట్ట కాకుండా 100% హెవీనెస్ లేదా ఫిల్మ్ ఆయన క్యారెక్టర్లో? ఉంది, బట్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఇన్ ద హోల్ ఫిల్మ్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కామెడీ. ఇప్పుడు మీరు నిన్న కూడా చూసారు కదా శాంటా క్లాస్లో పూజ. సో దాట్ ఈస్ జస్ట్ ఒక 5 seconds. ఇలాగా ద కంప్లీట్ ఫిల్మ్ హ్యాస్ దిస్ సైడ్ ఆఫ్ ప్రభాస్ సార్, and he is serious where he has to be serious in the important things. But that's what characterization is too cute. బట్ మీరు ఒక విషయం చెప్పాలి. Terrific also. అవును సార్, చెప్పండి. ఏంటంటే ప్రభాస్ గారిని ఇప్పటి వరకు హ్యాండిల్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా ప్రభాస్ గారికి చాలా హ్యూజ్ క్యారెక్టర్స్, అవును, హెవీ క్యారెక్టర్స్ డిజైన్ చేసి చేయించారు ఇప్పటి వరకు. మారుతి గారి డిజైనింగ్ ఎలా అనిపించింది మీకు? సార్ మారుతి సార్ డిజైనింగ్ కూడా హ్యూజ్గానే ఉంది, చాలా చాలా హ్యూజ్గానే ఉంది. బట్ అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది, బికాజ్ అది కూడా హ్యూజ్గానే ఉంది. బట్ అన్ని క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది కదా. బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నో క్యారెక్టర్ ఇస్ హ్యూజ్. టు slowly the character grows and then becomes huge and impactful. Of course. So our journey is a fun journey basically. Okay. అంటే చెప్పకపోవచ్చు, చెప్పడం ఇష్టం లేకపోవచ్చు, కానీ 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, హీరోయిన్ క్యారెక్టర్, 3 హీరోయిన్లు కదా. మీ క్యారెక్టరే మీకు బెటర్ అనిపించిందా? ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది, అరే నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు అనిపించిందా? కాదు, మీదే బెస్ట్ క్యారెక్టర్ అది నేను చెప్పను. అది హౌ కెన్ ఐ సే సార్, నాకు నా క్యారెక్టర్ సూట్ అయింది, నాకు నా క్యారెక్టర్ చాలా ఇష్టపడింది. బట్ ఫర్ ద 2 other people their characters for them are perfect. సో అండ్ అందరూ చాలా బాగా చేశారు. సో అలా చెప్పాలి కొంచెం, ఇట్స్ రాంగ్ కదా. But I feel even they were very happy with their role. Like nobody was thinking that I want to do this role or that. మాట్లాడుకున్నారా మీ ముగ్గురు ఎప్పుడైనా? వాట్ వాస్ ది కోర్ కంటెంట్ ఆఫ్ యువర్ డిస్కషన్స్ ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు? సార్ మీరు చాలా డేంజరస్ సార్. అంటే మీరు చాలా డేంజరస్ సార్. మీరు ఆ నవ్వుతో చాలా చాలా అలా చూసి క్వశ్చన్స్ అడతారు. ఓకే, కోర్ డిస్కషన్స్ వాజ్ ద సీన్స్, వాట్ డిడ్ వీ హ్యావ్ ఫర్ లంచ్, where are we staying, when are we going to work out, అలాంటి డిస్కషన్స్ సార్. అంతేనా? ఏం చెప్పాలి. డైరెక్టర్ గారి గురించి ఏం మాట్లాడుకోలేదా మీ ముగ్గురు?
ఐ మీన్ డైరెక్టర్ గురించి నో సార్, డైరెక్టర్ గురించి ఏం మాట్లాడలేదు. బాగా చేస్తున్నాడు కదా, మనకి మంచి ఛాన్స్ కదా. అలాంటి ఎస్ అలాంటి ఎస్, సో దట్ ద సీన్ ఇస్ సో నైస్, ఇట్ విల్ బి సో నైస్ వెన్ పీపుల్ వాచ్ ఇట్. అలాగా చాలా సార్. నేను 3 years షూట్ చేశాను. డైలీ నేను మర్చిపోయాను సార్. అది ఎన్ని రోజులు షూట్ చేశారండి? నేను చాలా 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 రొటీన్ అండ్ రాటన్ క్వశ్చన్ అడుగుతున్నా. ఎన్ని రోజులు చేశారు షూటింగ్? I would have shot for maybe 60, 65, 70 days. Oh, 60 to 70 days. అవును. మీ అంటే మీ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అన్నమాట సినిమాలో. సార్ మీకు ఎందుకు ఎంత డౌట్ ఉంది కాదు సార్? కాదు, no, no. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మిమ్మల్ని అడుగుతా, అవును. ఇప్పుడు ఇంకో తక్కువ 2 హీరోయిన్లతో చేసినప్పుడు వాళ్ళని కూడా ఇలాగే అడుగుతా. అంటే ఏ క్యారెక్టర్ పెద్దది? 65-70 రోజులు మీరు షూట్ చేశారంటే హౌ బిగ్ మస్ట్ ఇట్ బి Yeah. కదా, అంటే కంపేర్ టు అదర్. I'm not comparing it to anybody. I shot for so many days. But మళ్ళీ చెప్తాను సార్, నేను నా క్యారెక్టర్ నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐ థింక్ ద కాస్టింగ్ ఆల్సో వాజ్ done very perfectly. Meticulously, and I love my character. I love the romantic track between Bessie and Raju, and it's just very cute.